చేసుకుంటుంది యాక్చువల్లీ అదే 70 లక్షల దాకా ఏదో ఒక ఫ్రెండ్ నమ్మి మోసపోయింది ఏదో ఉందంట ఏందన్నా. అవునండి, అతను కూడా చాలా బాబాయ్ అని నాతో చాలా క్లోజ్గా ఉండేవాడు. నేను ఏ ప్రాపర్టీ చూసినా కూడా అది వద్దు బాగాలేదు, ఇది వద్దు బాగాలేదు, అది అని ఆఖరికి వాళ్ళ నాన్నను కూడా తీసుకొచ్చి చూపిస్తే వాళ్ళ నాన్న కూడా ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్పేసి అది ఈరోజు ఆ ప్రాపర్టీస్ నేను ఎంత తక్కువ అమౌంట్లో నాకు అప్పుడు దొరికిందంటే అంత తక్కువ అమౌంట్లో దొరికింది. దాన్ని వద్దని చెప్పేసి వదిలేపించి అన్ని అట్లనే వదిలేపిస్తే ఈరోజు అవి ఒక్కొక్కటి 50 కోట్లు 100 కోట్లు అట్లాంటి ప్రాపర్టీస్ అవి. ఈవెన్ మణికొండలోనే 2 acres 11 lakhsకే ఇస్తామన్నారు. మణికొండలో 2 acres 11 lakhsకి ఇస్తామన్నారు. దాంట్లో ఇప్పుడు విల్లాలు కట్టినారు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టినారు. ఒక పక్కకంతా అపార్ట్మెంట్స్, ఒక పక్కంతా విల్లాస్. అందులో ఒక 20 విల్లాలు వచ్చినా కూడా నా వంతుకి ఆ 2 acresకి 20 విల్లాలు వచ్చినా కూడా ఒక్కొక్క విల్లా 15 కోట్లు. చూడండి, పోనీ 10 విల్లాలు వచ్చినా 100 కోట్లు, ఎంత హ్యాపీగా ఉండేవాడిని. అయితే రాసి పెట్టుంటే వస్తుంది, రాసి పెట్టలేకపోతే లేదు. కానీ ఇట్లాంటి వాళ్ళు దుర్మార్గులు మంచి వాళ్ళను చూసి అట్లా మోసం చేయడం. ఆ రోజు నా దగ్గర ఆ డబ్బులు లాక్కోకపోయి ఉంటే, అంత మోసం చేయకపోయి ఉంటే, ఆయన తీసుకెళ్ళకపోయి ఉంటే ఆ డబ్బులతో నేనేదో ఒక ప్రాపర్టీ కొనుక్కునేవాడిని. ఇప్పుడు ఆయన ఆ డబ్బులు ఇవ్వలేదు, ఆ డబ్బులు నా దగ్గర ఉంటే నేను ఏదైనా ప్రాపర్టీ మీద పెట్టేవాడిని. ఈరోజు అది నాకు మంచి అమౌంట్ నువ్వు చేసి పెట్టేది. అది అంటే ఇప్పుడు ఇప్పటికీ ఇవ్వలేదు, అతను ఇవ్వలేదా? సంపాదించుకున్నావు? నేనేం సంపాదించుకున్నా.